శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండం 41వ అధ్యాయము 1వ వచనము. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఫరో ఒక అన్యజనుల రాజు. ఆయన నిద్రపోతుంటుండగా దేవుని యొక్క చిత్తము ద్వారా ఒక స్వప్నాన్ని తెలియపరిచాడు. ఒక కల కన్నాడు. ఆ కలలో చూపునకు అందమైనవియు బలిసినవై ఉన్న 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును. జమ్ములో వేముయుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి బలిసిన ఆవులను తినివేసి ఉండెను. అవును, ఇక రెండవదిగా కల వచ్చింది. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దుక్కటను పుట్టి ఉండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. దాని అర్థమును యోసేపు ఫరోకు తెలియజేశాడండి. ఐగుప్తు మీదికి రాబోచున్నటువంటి సమృద్ధి అయిన 7 సంవత్సరముల పంటను గురించి, అలాగే కరువు 7 సంవత్సరాలు ఉంటుందన్న విషయాన్ని బయలుపరిచాడు. దేవుడు తగిన సమయంలో ఇచ్చినటువంటి ఆ దర్శనము ఐగుప్తు దేశమును దేశ ప్రజలను కాపాడింది. ఆ ప్రకారంగానే నెబుకద్నెజరు కూడా స్వప్నం ద్వారా రానున్న కాలంలో గూర్చి తెలియజేశాడు. దానియేలు 2వ గ్రంథంలో ఉంటుంది. ఇక మీదట ఏమి సంభవించబోచున్నది అనే తలంపులతో నిద్రిస్తున్నటువంటి ఆ బబులోను రాజుకు దేవుడు తన రాకడ పర్యంతం గల బహుకాల సంభవమును, గొప్ప ప్రతిమను దర్శనం ద్వారా చక్కగా వివరించాడు. ప్రియులారా, స్వప్నాలు, దర్శనాలు ప్రభు చిత్తం. భవిష్యత్ కాలమును గురించి మనకు వివరిస్తూ ఉంటున్నాయి. ప్రతి వారు కూడా తమ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఎక్కువగా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. దర్శనాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ మాట మేము దాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి పడుకున్న సమయంలో కూడా దర్శనాలు వస్తాయి. జాగ్రత్తగా మెలకువగా ఉండి రానున్నటువంటి అపాయంలో ఉండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన అన్యులైనటువంటి ఫరో కావచ్చు, నెబుకద్నెజరు కావచ్చు, జరగనై ఉన్నటువంటి సంభవాల గురించి దర్శనాల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలకు కూడా ప్రభావ మీరు దర్శనాల ద్వారా మాట్లాడి మీరు ఉన్నవాడును అనువాడును అని తెలియపరచుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.